వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఫిజికల్ ఎడ్యుకేషన్ లెసన్ ప్లాన్లో ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. ఫార్మేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. జనరల్గా క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు బోధించేప్పుడు విద్యార్థులు వరుస క్రమంలో కూర్చోంటారు. ఒక్కొక్క బెంచ్కి ముగ్గురని, ఒక బెంచ్లు వరుసగా ఉంటాయి. అదేవిధంగా గర్ల్స్ ఒక పక్క, వాళ్ళు వరుసలో కూర్చుంటారు. అలా వరుసలో కూర్చున్న దానివల్ల ఉపాధ్యాయుడు బోధించేది వాళ్ళు సక్రమంగా వినగలుగుతారు. అంటే వాళ్ళు ఒక ఫార్మేషన్లో కూర్చున్నారు కాబట్టి మొదటి నుంచి చిట్ట చివరి ఉన్న విద్యార్థులు కూడా టీచర్ అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళకు బోధన చేస్తారు. అదే లేకుండా బెంచులన్నీ ఒకే దాన్ని కలిపేశాం అనుకోండి, వెనక ఏం చేస్తున్నాడో తెలీదు, వింటున్నాడో లేదో తెలీదు, వాడు ఏం చేస్తున్నాడో తెలీదు. కాబట్టి ఫార్మేషన్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఒక బెంచ్కి నలుగురు వేశారనుకోండి, కూర్చొని ఉపాధ్యాయుడు బోధించాడు అనుకోండి, ఎవరు వినరు. వాళ్ళు దృష్టి అంతా సీట్ మీద ఉంటుంది. నువ్వు జరగరా అని పక్క తోసుకుంటుంటారు. వాళ్ళు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించే ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు అట్లా క్లాస్ రూమ్లో చెప్తాడు, అట్లా గ్రౌండ్లోనూ బోధన చేస్తాడు. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరైనా ఇప్పుడు అన్నదానం చేస్తుంటారు అనుకోండి, అన్నదానం చేసేప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మామూలుగా అనౌన్స్ చేస్తారు, ఈరోజు మేము పేదలకు అన్నదానం చేస్తామని. అప్పుడు ఈ పేదలంతా ఏం చేస్తారు, పరిగెత్తా పోతారు, గుంపులుగా పోతారు. వాళ్ళు వడ్డించడానికి గుంపులుగా పోతే వాడికి వడ్డించేవాడికి దిక్కు తెలియదు. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా అందరినీ లైన్లో రండి అంటారు. అందరూ నేను ఎవరికి వడ్డించడు, లైన్లో రండి, అందరూ లైన్లో నిలబడండి అంటారు. చూడండి, ఆ లైన్లో నిలబడడం వల్ల ఇక్కడ సప్లై చేసేదానికి ఈజీ అవుతుంది. లైన్గా ఒకడు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, ఎవరికి ఆటంకం లేదు. అదే ఆ ఫార్మేషన్ చేయకపోతే గందరగోళంగా ఉండి ఎవరికి వడ్డించలేక వాడు నిస్సాహితుడైపోతాడు. అర్థమైందా? సో అది అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్లో మనం 100 మంది విద్యార్థులు కానీ మొత్తం స్కూల్ అంతా విద్యార్థులు కానీ కలిపి మనం వాళ్ళకి బోధన చేయవచ్చు. ఏంటి? ఫార్మేషన్ ద్వారా. ఎస్పెషలీ మాస్ డ్రిల్లో మనం ఏం చేస్తాం, మొత్తం విద్యార్థులందరినీ తీసుకొచ్చి లైన్గా నిలబెట్టి విత్ ఇన్ షార్ట్ టైంలో వాళ్ళకు కొన్ని ఎక్సర్సైజ్ నేర్పించి మనం ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. కారణం ఏమి? ఫార్మేషన్. ఆ ఫార్మేషన్ లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు మనం ఏం చేయలేము. అదేవిధంగా 30 మంది కానీ 50 మంది కానీ 60 మంది కానీ విద్యార్థులు ఉన్నా కూడా గ్రౌండ్లో వాళ్ళు కూర్చోబెట్టి సర్కిల్ ఫార్మేషన్లోనూ ఒకరి వెనుక ఒకరి లైన్గా కూర్చోబెట్టి మనం బోధన చేస్తాం. అది ఫిజికల్ ఎడ్యుకేషన్. కాబట్టి ఏది బోధన చేయాలన్నా కూడా మొట్టమొదట మనం ఆ ఫార్మేషన్ని సక్రమంగా చేస్తే ఖచ్చితంగా మనం చెప్పేది పిల్లలు వింటారు. పిల్లలు కరెక్ట్గా చేస్తున్నా లేదో మనం కూడా సూపర్వైజ్ చేయడానికి, దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ లైన్ అన్నింటికి వెళ్ళి మనం వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫార్మేషన్ చేసేప్పుడు ఏ కార్యక్రమాన్ని సక్రమంగా మనం బోధించే విషయాన్ని ఖచ్చితంగా విద్యార్థులకి అందుతుంది. అందుకని మనము ఫార్మేషన్కి చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్మేషన్ చేసేప్పుడు మనం ఆటోమేటిక్గా రకరకాలైన ఫార్మేషన్స్ ఉన్నాయి. ఎస్పెషలీ మనకు ఒకరు బోధన చేసేప్పుడు, ఒక లెసన్ ప్లాన్ తయారు చేసేప్పుడు మనం ఆ ఫార్మేషన్ మనం ఉపయోగిస్తాం. సో అలాంటివి ఉపయోగించేప్పుడు మనం ఏ విధంగా ఎలాంటి ఫార్మేషన్ తీసుకుంటే మనకు అందుబాటులో ఉంటుంది, విద్యార్థులు సక్రమంగా చెప్పగలుగుతాము అనేది మనం తెలుసుకోవాలి. ఎస్పెషలీ ఇప్పుడు మనం జనరల్ లెసన్ ప్లాన్ తీసుకుందాం. జనరల్ లెసన్ ప్లాన్లో ఫార్మేషన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలుసు, ఇది స్థాయిని బట్టి జనరల్ లెసన్ ప్లాన్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ లెసన్ ప్లాన్లో ఇది ఒక స్థాయి అనుకోండి. ఇప్పుడు ఆ స్థాయిలో ఆటోమేటిక్గా ఫస్ట్ డిఫరెంట్ పార్ట్స్ 6 పార్ట్లు ఉన్నాయి. ఇప్పుడు మొదటి పార్ట్ అసెంబ్లీ అండ్ రోల్ కాల్.
సో అసెంబ్లీ అండ్ రోల్ కాల్ ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ ఒక లైన్ వేస్తాం. ఇది ఇస్ ఫార్మేషన్, సింగిల్ లైన్. దిస్ ఇస్ అ లైన్ ఫార్మేషన్. లైన్ ఫార్మేషన్ అయ్యాలంటే ఆటోమేటిక్గా ఈ లైన్ ఫార్మేషన్ మన దగ్గర చున్నం లేకపోయింది అనుకోండి, మన దగ్గర చున్నం లేదు, చున్నము హెడ్ మాస్టర్ లేవని వేసినాడు, ఫండ్స్ లేవు, మీ ఇష్టం ఏమైనా చేసుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి, మనం ఫార్మేషన్ చేయాలి. ఫార్మేషన్ అంటే లైన్ వేసి పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, మనము ఏదో ఒక మంచి డబ్బా, ఒక పొడుగాటి స్ట్రైట్గా ఉండే డబ్బను బాగా పెన్సిల్ జూరినట్లు బాగా కొసగా జూరి ఒక గట్టిగా ఇట్లా గీసి ఒక లైన్ 2 మార్లు గీసి, ఓకే. ఆ తర్వాత కొద్దిగా వాటర్ ఒక గ్లాస్ నీళ్ళు తీసి దాని మీద స్లోగా పోసేసినాం అనుకో, ఆటోమేటిక్గా మనకు స్ట్రైట్ లైన్ పర్ఫెక్ట్గా కనపడుతుంది. అసలు ఆ విధంగా మనం ఒక లైన్ వేసుకోవచ్చు. అంటే సున్నం ఉంటే ఈజీగా వేయచ్చు, లేకపోయినా కూడా మనం వీ హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్. ఆ అరేంజ్మెంట్ చేసుకొని అలా వేసిన దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ వాటర్ పడిన దానివల్ల ఆ లైన్ మనకు కనీసం 1 గంట వరకు అట్లే ఉంటుంది. లేదు సార్ దానికి ఎంత ఎందుకు ఉట్టి గ్లాస్ తీసుకుని నీళ్ళు పోసి వచ్చాయంటే అది అమీబా మాకు ఉంటుంది, నీళ్ళు ఇట్లా 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 వెళ్ళిపోతుంది. అది లైన్గా కనపడదు, ఆక్టోపస్ పోయినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఆ లైన్ గీయాలంటే ఆటోమేటిక్గా దీంట్లో గీకి ఒకసారి కాకపోతే 2 మార్లు గీకి స్లోగా కొద్దిగా వాటర్ పోసేస్తే ఆటోమేటిక్గా ఆ లైన్ ఉంటుంది. ఆ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత టీచరు ఏ దిశలో నిలబడాలి, ఆపోజిట్ స్టూడెంట్కి ఆపోజిట్ ఉండాలి వీళ్ళు, టీచర్ మాత్రం ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నిలబడి he will blow the whistle. ఆ తర్వాత అసెంబ్లీ చేయమని షార్టెస్ట్ ఆన్ లెఫ్ట్, టాలెస్ట్ ఆన్ రైట్, క్లాస్ ఇన్ సింగిల్ లైన్ ఫాల్ ఇన్ కమాండ్ ఇచ్చినప్పుడు విద్యార్థులు టకటకటకటకాలు వచ్చేసి లైన్ మీద నిలబడిపోతారు. సో ఇలా లైన్ మీద నిలబడడం దానివల్ల మనం ఏం అవుతుంది, మనం ఈజీగా మనము వాళ్ళ రోల్ కాల్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన షార్ట్ టర్మ్లో 2 నిమిషాలని మనము విజిల్ వేసి ఆటోమేటిక్గా ఇక్కడ ఫార్మేషన్ చేసేస్తే, సింగిల్ లైన్ ఫార్మేషన్ చేస్తే ఎంతమంది రానే విద్యార్థులు టకటకటకటక కౌంట్ వాళ్ళు అలా చెప్తారు, నెంబర్ చెప్తారు, మనకు అటెండెన్స్ వచ్చేస్తుంది. అంటే మనకు రోల్ కాల్ తీసిపోతుంది. సో విత్ ఇన్ ద షార్ట్ టర్మ్. అదే లైన్ ఫార్మేషన్ లేకపోతే ఒకడు ఈ పక్కుంటాడు, ఒకడు ఆ పక్కుంటాడు, ఒకడు ఈ పక్కుంటాడు, ఎక్కడ నిలబడాలి సార్ అంటాడు, ఒకటి ముందుకు వస్తాడు, ఒకటి ఎన్నికిపోతాడు. సో ఇవన్నీ సమస్యలు ఉంటాయి. అందువల్ల లైన్ ఫార్మేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అసెంబ్లీ అండ్ రోల్ కాల్, అసెంబ్లీ అండ్ రోల్ కాల్. ఆ అసెంబ్లీ అండ్ రోల్ కాల్ ఆటోమేటిక్గా ఫార్మేషన్ ఉంటేనే మనం ఆటోమేటిక్గా షార్ట్ టర్మ్లో మన యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వార్మప్. వార్మింగ్ అప్ అంటే ఆటోమేటిక్గా వార్మింగ్ అప్లో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి రకరకాల ఫార్మేషన్స్ ఉన్నాయి. సో వార్మింగ్ అప్లో ఇది ఎలిమెంటరీ స్కూల్ లెవెల్, ఇది మిడిల్ స్కూల్ లెవెల్, ఇది హై స్కూల్ లెవెల్. అర్థమైనా? ఇక్కడ వచ్చి మిడిల్ స్కూల్ లెవెల్, sorry. This is elementary school level, middle school level, high school level. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ ఇక్కడ ఫార్మేషన్ ఏమొచ్చింది, వార్మింగ్ అప్ సర్కిల్ ఫార్మేషన్ వచ్చింది. సో సర్కిల్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా విద్యార్థులందరూ ఇక్కడ రౌండ్ తిరుగుతూ అంటే ఈయన ఆపోజిట్ తిరుగుతూ ఉంటాడు టీచర్. సో ఆటోమేటిక్గా అతను డెమాన్స్ట్రేట్ చేస్తుంటాడు, అతను రెగ్యులేషన్ చేస్తుంటాడు, ఆటోమేటిక్గా పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా సర్టన్ టైంలో వాళ్ళు ఆ వార్మింగ్ అప్ను కంప్లీట్ చేస్తారు. దానికి కారణమేమి, యొక్క సర్కిల్ ఫార్మేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, టీచరు పిల్లలకి దగ్గరగా ఉంటాడు, అబ్జర్వేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, తన డెమాన్స్ట్రేట్ పిల్లలు కూడా వాళ్ళు చూసేదానికి వీలు ఉంటుంది. అందువల్ల ఈ ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో ఆటోమేటిక్గా గో ఫర్ ద సర్కిల్ ఫార్మేషన్. నెక్స్ట్ మిడిల్ స్కూల్ లెవెల్. సో మిడిల్ స్కూల్ లెవెల్లో ఆటోమేటిక్గా ఇక్కడ చూడు సెమీ సర్కిల్ ఫార్మేషన్. సో సెమీ సర్కిల్ ఫార్మేషన్ వేసినప్పుడు టీచర్ పొజిషన్ చూడండి, ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఉంటారు టీచర్. విద్యార్థులందరూ ఇటు ఆటోమేటిక్గా సెమీ సర్కిల్లో ఉంటారు. సెమీ సర్కిల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఓకే. సో ఆ సెమీ సర్కిల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విద్యార్థులను ఏదో బోధన చేయడానికి, వార్మింగ్ అప్ చేయడానికి ఈజీగా ఫ్రీ హ్యాండ్ మోర్ ఎక్సర్సైజ్, టాప్ టు బాటమ్ చెప్పడానికి. ఆ తర్వాత బెండింగ్ ఎక్సర్సైజ్, జంపింగ్ ఎక్సర్సైజ్, ఫ్లెక్సిబుల్ స్టిచ్చింగ్ ఎక్సర్సైజ్, హాపింగ్ ఎక్సర్సైజ్, జంపింగ్ ఎక్సర్సైజ్. ఆ తర్వాత రొటేషన్, హెడ్ రొటేషను, రిస్ట్ రొటేషన్, ఇలాంటివన్నీ మనకి ఇచ్చిన టైంలో ఆ యొక్క వార్మింగ్ అప్ కంప్లీట్ చేయడానికి మిడిల్ స్కూల్ లెవెల్లో
ఈ యొక్క ఫార్మేషన్ చాలా తోడ్పడుతుంది. కారణం ఏమంటే ఇక్కడ టీచర్ ఇక్కడ ఉంటాడు కాబట్టి ఈజీగా అందరినీ గమనిస్తాడు, ప్రతి ఒక్కరు చేస్తున్నారా లేదని చెప్తాడు. లేకపోతే ఈ అబ్బాయి చేయలేదు అనుకో, రే నువ్వు సరిగ్గా చేయడం లేదు, సరే ఇట్లా తిప్పు అని చెప్తాడు. ఇక్కడి నుంచి నువ్వు చేయలేదు ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి అతను దగ్గరికి పోతున్న పడలేదు, ఇక్కడి నుంచి అతను డ్యూగా కాషన్ అండ్ కమాండ్స్ ఇస్తూ వస్తాడు. ఆ విధంగా ఇచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటూ ఆటోమేటిక్గా తను ఎక్సర్సైజ్ చేస్తూ డెమో చేస్తూ అటు విద్యార్థులు కూడా చేయడానికి ఎక్కువ వీలు ఉంటుంది. అందువల్ల ఈ యొక్క సెమీ సర్కిల్ అనేది ఈ యొక్క మిడిల్ స్కూల్ లెవెల్లో చాలా ఈజీగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం ఏం చేస్తాం, సెమీ సర్కిల్ ఫార్మేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ కమ్ టు ద హై స్కూల్ లెవెల్ కూడా ఆటోమేటిక్ ఇక్కడ మార్కింగ్ చూడండి, ఇక్కడ 3 బ్లాక్స్ వేసాం. సో దీని ఒక చతురస్రం చేసి దాన్ని 4 భాగాలు చేసి ABCD అన్నమాట. ఇక్కడ దీన్ని గ్రూప్ ఫార్మేషన్ ఇక్కడ ఏమి యూజ్ చేస్తాము, గ్రూప్ ఫార్మేషన్ చేస్తాం. ఇక్కడ టోటల్ సంఖ్య వచ్చి 15 మంది ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తాం, నలుగురు ఒకటి ఏ బ్లాక్లో, నలుగురు బి బ్లాక్లో, నలుగురు సి బ్లాక్లో, ఒక ముగ్గురిని డి బ్లాక్లో. ఈ విధంగా చెప్పి వాళ్ళకి ఇప్పుడు హై స్కూల్ లెవెల్ కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ దే కెన్ డూ ద పర్ఫెక్ట్ వార్మింగ్ అప్. అంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది, బ్యాలెన్సింగ్ ఉంటుంది, కంట్రోల్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తాం, ఒక బ్లాక్లో జంపింగ్ అని, ఒక బ్లాక్లో హాపింగ్ అని, ఒక డిప్స్ అని, ఓకే, ఒక దాంట్లో స్క్వాట్ అని. ఆ విధంగా రకరకాలైన మనము ఆ సీక్వెన్స్ సింపుల్ టు కాంప్లెక్స్ బాగా ఆటోమేటిక్గా ఇక్కడ ఈజీ, కొంచెం కష్టం డిఫికల్ట్. సో ఈ విధంగా వేసిన తర్వాత మాస్టర్ బీజీలు వేసిన తర్వాత ఆటోమేటిక్ ఈ వీడు ఇక్కడికి పోతాడు, ఏ చెప్పినవాడు బీకి పోతాడు, బి చెప్పినవాడు సికి వస్తాడు, సి వచ్చినాడు డి పోతాడు, డి వాడు ఏకి పోతాడు. ఈ విధంగా రొటేషన్ అనేది జరుగుతుంది. దీనంతా టీచర్ ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ విజిల్ వేస్తూ ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా ఒక రొటేషన్ అయిపోయిన తర్వాత ఆ కంప్లీట్ అయిన తర్వాత టైం అయిపోతే ఓకే, లేదంటే మనం ఇంకొక రొటేషన్ లేదా హాఫ్ రొటేషన్ వరకు ఆ టైం అయిన వరకు వాళ్ళు రొటేషన్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేస్తుండడం వల్ల ఆ ఏజ్ గ్రూప్కి కాంపిటీషన్ వైజ్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క గ్రూప్లో ఆటోమేటిక్గా దే కెన్ డూ ద డిఫరెంట్ వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్. ఈ విధంగా ఫార్మేషన్ చేస్తున్న దానివల్ల మనం సక్సెస్ అవుతున్నాం. కాబట్టి ఈగో కార్నర్, ఆ కార్నర్, ఈ కార్నర్, 4 కార్నర్లో కూడా ఆటోమేటిక్గా దే డూ ద ఎక్సర్సైజ్. అలా చేయడం వల్ల ఆటోమేటిక్గా మనము ఈ యొక్క ఫార్మేషన్ అంటే గ్రూప్ ఫార్మేషన్ ఏ విధంగా గ్రూప్ ని డివైడ్ చేసి పెట్టుకున్నామో ఈ విధంగా బ్లాక్ చేసుకున్న వల్ల గ్రూప్ ఫార్మేషన్ వల్ల ఇక్కడ సక్సెస్ అవుతున్నాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ వార్మింగ్ అప్ చేసేప్పుడు మనం డిఫరెంట్ కేటగిరీలో ఎలిమెంటరీ స్కూల్ లెవెల్, మిడిల్ స్కూల్ లెవెల్, హై స్కూల్ లెవెల్. ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో సర్కిల్ ఫార్మేషన్, మిడిల్ స్కూల్ లెవెల్లో అదే సెమీ సర్కిల్ ఫార్మేషన్, ఆ తర్వాత హై స్కూల్ లెవెల్ వచ్చాక గ్రూప్ ఫార్మేషన్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫార్మల్ పార్ట్. సో ఇక్కడ ఫార్మల్ పార్ట్లో మనము ముఖ్యంగా ర్యాంక్ ఫార్మేషన్ తీసుకోవాలి. సో ర్యాంక్ ఫార్మేషన్ తీసుకోవడం వల్ల మనం ఈజీగా తెలిసిన ఎక్సర్సైజ్ను బోధించడానికి వీలవుతుంది. అది బై కోర్సులో చెప్పడానికి, కంటిన్యూస్లో చెప్పడానికి, ఆటోమేటిక్గా మనం పోయి చెక్ చేయడానికి, అర్థంగా ప్రతి విద్యార్థి మనం అబ్జర్వ్ చేయడానికి ఈ యొక్క ర్యాంక్ ఫార్మేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల ఇక్కడ మనం ర్యాంక్ ఫార్మేషన్ ఉపయోగించాలి. ఇప్పుడు 15 కన్నా లోపల ఉంటే ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాము, 2 ర్యాంక్ ఫార్మేషన్ తీసుకుంటున్నాం. అంతకన్నా ఎక్కువగా ఉన్నారనుకోండి అప్పుడు 3 ర్యాంక్ ఫార్మేషన్. అర్థందా? సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఉండేది ఇక్కడ హ్యావ్ టేకెన్ 2 ర్యాంక్ ఫార్మేషన్ ఆటోమేటిక్గా ఈ విధంగా ఉంటే టీచర్ పొజిషన్ ఇక్కడ. సో టీచర్ పొజిషన్ ఇక్కడ నిలబడతారు. ఆఫ్ రైట్ అని చెప్తాను కాబట్టి ఇక్కడ చూడు టీచర్ ఇక్కడి నుంచి మొత్తం విద్యార్థులను చూస్తారు. కాబట్టి స్టూడెంట్ మాస్టర్ యొక్క డెమాన్స్ట్రేషన్ చూస్తాడు, అదేవిధంగా టీచరు పిల్లల యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క మూవ్మెంట్ కూడా గమనిస్తూ ఉంటాడు. ఏ పిల్లలు సక్కర్ చేయండి ఇక్కడి నుంచి ఆర్డర్ ఇస్తాడు, ఆ లెఫ్ట్ లాస్ట్ ఫెలో డూ లైక్ దిస్, దించు అని ఆటోమేటిక్ ఇక్కడి నుంచే కమాండ్ ఇస్తుంటాడు. అందువల్ల ఇది 2 ర్యాంక్ ఫార్మేషన్. అదేవిధంగా 3 ర్యాంక్ ఫార్మేషన్. ఇక్కడ 3 ర్యాంక్ ఫార్మేషన్లో కూడా ఆటోమేటిక్గా టీచర్ పొజిషన్ ఇక్కడ ఉంటుంది. రైట్ హ్యాండ్ తీసుకొని ఆటోమేటిక్ ఇక్కడ యాంగిల్లో విద్యార్థులు చూడడానికి వీలు ఉంటుంది. సో ఈ విధంగా ఫార్మల్ పార్ట్లో 2 ర్యాంక్ ఫార్మేషన్ తీసుకోవచ్చు, లేకపోతే 3 ర్యాంక్ ఫార్మేషన్ తీసుకోవచ్చు. ఏదో ఒక ఫార్మేషన్ కంపల్సరిగా ఉండి తీరాలి. ఇలా ఉండడం వల్ల మనకేమో ఒక అడ్వాంటేజ్ ఏమంటే విద్యార్థులను సులభంగా వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకరికొకరు తగులుకోకుండా, చేతులు తగులుకోకుండా ఆటోమేటిక్గా ఉంటుంది. అదేవిధంగా
లాస్ట్లో ఉండే విద్యార్థి కూడా టీచర్ని చూడడానికి వీలవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉండే ఉపాధ్యాయుడు కూడా లాస్ట్లో ఉండే విద్యార్థిని చూసి గమనించడానికి వీలవుతుంది ఈ యొక్క ఫార్మేషన్లో. అందువల్ల ఈ యొక్క ఫార్మల్ పార్ట్లో ఈ యొక్క ర్యాంక్ ఫార్మేషన్ అనేది ముఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు మనము స్పెషల్ పార్ట్ వెళ్దాం. స్పెషల్ పార్ట్లో ఫార్మేషన్. సో స్పెషల్ పార్ట్ అంటే మన ఆటోమేటిక్గా ఒక ప్రత్యేకత స్పెషల్ పార్ట్లో. అది మిడిల్ స్కూల్ కానివ్వండి, హై స్కూల్ కానివ్వండి, ఎలిమెంటరీ స్కూల్ కానివ్వండి. సో ఆ స్పెషల్ పార్ట్లో ఇప్పుడు మిడిల్ స్కూల్కి వెళ్తాం, అదే ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తాం. ఎలిమెంటరీ స్కూల్లో కూడా యాక్టివ్ అనే యాక్షన్ సాంగ్. ఇక్కడ సర్కిల్ ఫార్మేషన్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ సర్కిల్ ఫార్మేషన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా పిల్లలంతా రౌండ్లో ఉంటారు కాబట్టి ఈజీగా మనము బోధించేదానికి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళ చేత పాటించి ప్రతి ఒక్కరిని ఇక్కడ ఒక్కొక్కటి పిలుచుకొని వచ్చి మనము లైన్లో పెట్టడానికి వీలవుతుంది. సర్కిల్ ఫార్మేషన్ ఓకే, ఈజీగా ఉంటుంది. పిల్లల్ని అబ్జర్వ్ చేయొచ్చు. పిల్లలు దగ్గరగా ఉంటారు కాబట్టి ప్రతి పిల్లోడు చేసే తప్పును కూడా పిల్లలు ఈజీగా ఐడెంటిఫై చేసి వాడి తప్పుని చెప్తారు. అందుకే ప్రతి ఒక్కడు ఇక్కడ భాగస్వామి అవుతారు. ఇక్కడ చూసారు. అందుకే టీచర్ కూడా ప్రతి విద్యార్థిని అబ్జర్వ్ చేసడానికి వీలుంటుంది. కొన్ని సందర్భాల్లో సెమీ సర్కిల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థంగా. అదే మిడిల్ స్కూల్ వచ్చేలాగా సెమీ సర్కిల్ వేసుకోవడం. ఇక్కడ మిడిల్ స్కూల్ వచ్చేలాగా డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి చెప్తాం. సో యాక్టివిటీస్ చెప్పడం ఇక్కడ కూడా మనం యోగా చెప్పచ్చు. కానీ 1 నుంచి 5వ తరగతి వరకు చెప్పాలి బోధన ఎలిమెంటరీ స్కూల్. కానీ 1, 2 తరగతులు ఎట్టి పరిస్థితుల్లో యోగా అనేది చెప్పకూడదు. 3, 4, 5 తరగతులకు ప్రథమ అంటే సింపుల్ యోగా ఆసనాస్ మనం వాళ్ళకు చెప్పాలి. అర్థమైందా? అందుకని మనం ఏం చేస్తాం, అక్కడ కేవలం యాక్షన్ సాంగ్ అంటే పిల్లలు ఎవ్రీబడి హ్యాపీ. సో డిఫరెంట్ యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి. మనం నచ్చిన మనం తీసుకొని వాళ్ళకి నేర్పించవచ్చు. ఇకపోతే మిడిల్ స్కూల్లో ఇక్కడ మనము సెమీ సర్కిల్ తీసుకున్నాం. ఇక్కడ సెమీ సర్కిల్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది ఎలిమెంటరీ స్కూల్ లెవెల్. ఇది వచ్చి మిడిల్ స్కూల్. అర్థంగా? ఇది వచ్చి హై స్కూల్. అర్థంగా? ఇప్పుడు మిడిల్ స్కూల్ లెవెల్లో సెమీ సర్కిల్, హై స్కూల్ లెవెల్లో కూడా సెమీ సర్కిల్ తీసుకోవచ్చు. అర్థంగా? ఇక్కడ ఏమైనా ఫార్మేషన్ అనేది మనం చెప్పే యాక్టివిటీను దృష్టిలో పెట్టుకొని మనం సెమీ సర్కిల్లో పెడితే మనకు స్పేస్ సరిపోతుందా, మనం విద్యార్థులు బోధన చేయగలుగుతామా, మన యాక్టివిటీ ఏమి అని మనం గుర్తించుకొని దాన్ని బట్టి మనం వేస్తాము. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. యోగా ఆసనాలు ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, లెజిమ్ ఉంది, అతను హూప్స్ ఉన్నాయి. సో రకరకాల లైట్ ఆపరేటర్స్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటి మనం ఇక్కడ బోధించినప్పుడు ఆటోమేటిక్ ఎక్విప్మెంట్తో పాటు వస్తాం కాబట్టి విద్యార్థులకి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అర్థమైతే ప్రతి విద్యార్థిని డెమో చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రతి విద్యార్థి అబ్జర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తాము, మనం హ్యాడ్ గో ఫర్ ద సెమీ సర్కిల్. అది మిడిల్ స్కూల్ లెవెల్ అయినా కూడా, హై స్కూల్ లెవెల్ అయినా కూడా మనం ఆ విధంగా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఫార్మేషన్ బాగా ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క సందర్భంలో యూ ఫార్మేషన్. సో ఇక్కడ చూడండి, యూ ఫార్మేషన్. సపోజ్ ఒక గేమ్ గురించి చెప్తున్నాము, అప్పుడు కోర్ట్ కార్డ్ తీసుకుపోతాం. కోర్ట్ కార్డ్ తీసుకుపోయి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది వాలీబాల్ కోర్ట్ అనుకోండి, ఆటోమేటిక్గా హాఫ్ కోర్ట్ వాలీబాల్ కోర్ట్ ఉన్నప్పుడు ఇక్కడ వాలీబాల్ కోర్టులో మనం నిలబడండి. హాఫ్ కోర్టులో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనము హాఫ్ కోర్టులో ఉన్నప్పుడు విద్యార్థులు ఇక్కడ నిలబెట్టేసి ఇక్కడ బాయ్స్ను అక్కడ గర్ల్స్ నిలబెట్టి టీచర్ ఇక్కడి నుంచి డెమాన్స్ట్రేట్ చేస్తాడు. సో అలాంటి సందర్భాల్లో యూ ఫామ్ను మనము ఇట్లా చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా అథ్లెటిక్ చెప్తున్నాము, షార్ట్ పుట్ చెప్తున్నాము, షార్ట్ పుట్లో సెమీ సర్కిల్ వేసినప్పుడు షార్ట్ వేసినప్పుడు వీళ్ళు ఎత్తులు పడతారు. అందువల్ల ఏం చెప్తారు, వి షేప్, వి ఫార్మేషన్ అంటారు. వి ఫార్మేషన్ అంటే విద్యార్థి ఇటు సైడ్ అటు సైడ్ నిలబెట్టి ఆటోమేటిక్గా టీచర్ ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి బోధన చేస్తాడు, ఇక్కడి నుంచి డెమాన్స్ట్రేట్ చేస్తాడు, వీటి నుంచి షార్ట్ పట్ని డెమాన్స్ట్రేషన్ చేస్తాడు. కాబట్టి ఈ సందర్భంలో మనం వి ఫార్మేషన్ మనము తీసుకుంటాం. ఇంకా జనరల్గా మనము ఇక లైన్ ఫార్మేషన్ కూడా మనం యూజ్ చేస్తాం. ఏదైనా మనకు ఆటోమేటిక్గా ఒక డ్రిబ్లింగ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా డ్రిబ్లింగ్ లైన్లో నిలబెట్టేసి అందరినీ డ్రిబ్లింగ్ చేపడతాం. అప్పుడు ఈజీగా అందులో ఒకరికొకరు తగులుకోకుండా ఆటోమేటిక్గా చేస్తుంది. కాబట్టి ఈ స్పెషల్ పార్ట్లో వీ హ్యావ్ టు చూస్ అకార్డింగ్ టు అవర్ యాక్టివిటీ. మనకి ఏది యాక్టివిటీ ఉందో దాన్ని బట్టి మనము వీ హ్యావ్ టు గో ఫర్ ద ఫార్మేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ గో ఫర్ ద రిక్రియేషన్ పార్ట్.
సో రిక్రియేషన్ పార్ట్ అక్కడ గేమ్ ఏదైతే మనం గేమ్ పెట్టుకుంటామో ఆ గేమ్ సంబంధించిన ఫార్మేషన్ మనము చూసే తప్పనిసరిగా పాటిస్తాం. సో గేమ్ బట్టి మనం ఆ సిచ్యువేషన్లో మనం మార్కింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఆల్రెడీ ప్లాన్ అవుతుంది కాబట్టి ముందుగానే మనము అరేంజ్ చేసుకోవాలి, ఫార్మేషన్ అరేంజ్ చేసుకోవాలి. ఏది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బాల్ గేమ్స్ అనుకోండి, బాల్ గేమ్స్ ఉన్నప్పుడు సర్కిల్ ఫార్మేషన్ అప్పుడు సర్కిల్ ఆల్రెడీ ఉంది, దీనికన్నా పెద్దది కావాలా చిన్నది కావాలా, లేకపోతే లైన్ ఫార్మేషన్ ఉండాలా, లేకపోతే ఆ విధంగా మనం సర్కిల్ని అరేంజ్ చేసుకోవడం వల్ల బాల్ గేమ్స్ ఆడించవచ్చు. అదేవిధంగా ట్యాగ్ గేమ్స్ అవసరమే లేదు, ఫార్మేషనే అవసరం. అక్కడ ఇట్టు ఉంటాడు దొంగ, కాబట్టి ఇట్టు హీ విల్ ప్లే ఎనీ టైప్ ఆఫ్ మూమెంట్స్. కాబట్టి అక్కడ మనం ప్రత్యేకంగా మనం ఫార్మేషన్ని చూపించడానికి వీలు లేదు, అవసరం లేదు. నెక్స్ట్ గో ఫర్ ద రిలే గేమ్స్. సో రిలే గేమ్స్లో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆటోమేటిక్గా రిలేషన్లో ఇప్పొక లైను ఆపొక లైన్ ఉంటుంది, అంటే ఆడొక లైను ఈడొక లైను, మళ్ళీ స్టార్టింగ్ లైను ఫినిషింగ్ లైను అర్థమైందా, డైరెక్షన్ ఎలా వెళ్ళాలని కూడా డైరెక్షన్ ఉంటుంది. అవన్నీ మనం మార్కింగ్ వేసుకోవాల్సి వస్తుంది. ఆ మార్కింగ్ వేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఉంది వాడికి డైరెక్షన్ ఈజీగా విద్యార్థికి అర్థమైపోతుంది. నువ్వు ఇలా వెళ్ళి ఇలా రావాలి, ఇలా వెళ్ళి ఇలా రావాలి అని ఆటోమేటిక్గా మనము ఆ డైరెక్షన్ అన్నింటినీ మార్కింగ్ చూపడం వల్ల చేయడం వల్ల అర్థమైందా విద్యార్థులకు కరెక్ట్గా మనం వాళ్ళకు బోధించిన వాళ్ళు అవుతాం ఇక ఫిగర్స్ ద్వారా. కాబట్టి ఈ ఫార్మేషన్ తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ మార్గంలో వెళ్ళి కరెక్ట్ మార్గంలో వస్తారు. ఒక సందర్భంలో ఈ పక్క నిలబడి ఉంటారు, ఆ పక్కన ఉంటారు. సో ఇది గ్యాప్ ఉంటుంది 5 feet, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి టచ్ చేసి మళ్ళీ ఇట్లా ఆటోమేటిక్గా ఆపోజిట్ లైన్ ఫార్మేషన్ ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా ఇట్ డిపెండ్ అపాన్ ద గేమ్ ఫార్మేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా మనము ఈ యొక్క రిక్రియేషన్ పార్ట్లో గేమ్ను బట్టి మనం ఫార్మేషన్ అరేంజ్ చేసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిస్మిసల్ పార్ట్. సో డిస్మిసల్ ఫైనల్. సో 6వ పార్ట్ డిస్మిసల్ పార్ట్లో మనం డిస్మిసల్ ఇచ్చేప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు మళ్ళీ ఆటోమేటిక్గా సింగిల్ లైన్లో ఫార్మేట్ చేస్తాం. సింగిల్ లైన్లో ఫార్మేట్ చేసినప్పుడు ఇప్పుడు డిస్మిసల్ పార్ట్లో మనం ఇక్కడ ఈ మన క్లాస్లో ఏమేమి బోధించాం ఒక్కొక్క పాయింట్ను రివ్యూ చేస్తాం. అర్థమైందా, మనం పిల్లలకి ఆటోమేటిక్గా ఇక్కడ ఏది బోధించాం, యాక్షన్ సాంగ్, ఓకే వెరీ గుడ్. ఇక్కడ ఏం చేస్తాము, మిడిల్ స్కూల్ ఇక్కడ యోగా చెప్పాము, అర్థం ఇక్కడ వచ్చి ఆటోమేటిక్గా ఒక స్కిల్ గురించి చెప్పాము. అట్లా రకరకాలుగా మనము అక్కడ చెప్పినటువంటి విత్ ఇన్ షార్ట్ టైంలో ఇక్కడ మనకు 3 నిమిషాల టైం ఉంటుంది. ఈ 3 నిమిషాలు మనం వాళ్ళకి బోధించి అదేవిధంగా డిస్మిసల్ ఏ విధంగా మనం డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము అనేది ఇక్కడ టీచర్ డెమాన్స్ట్రేట్ చేస్తాడు, విద్యార్థులందరూ చూస్తారు. ఆటోమేటిక్గా మళ్ళీ క్లాస్ డిస్పర్స్ అంటే విద్యార్థులు అట్టే టైం చేయడానికి వీలవుతుంది. అందువల్ల సింగిల్ లైన్ ఫార్మేషన్లో ఉంటారు. ఇక్కడ లైన్ ఫార్మేషన్ ఉండడం వల్ల ఇక్కడ కానీ ఫస్ట్లో ఇక్కడ అసెంబ్లీ రోల్ కావాలి, అక్కడ కంపల్సరీ మనము లైన్ ఫార్మేషన్ అనేది మనం తూచా తప్పనిసరిగా వాడాలి, అదే సింగిల్ లైన్. అర్థమైందా, దీని ప్రకారం మనము మొత్తం ఫార్మేషన్ని ఏ విధంగా మనం చేసుకోవడానికి చాలా వీలవుతుంది. జనరల్ లెసన్ ప్లాన్లో మొత్తం ఫార్మేషన్ ఈ విధంగా ఉంటుంది. అర్థమైందా, ఓకే.